హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు తొర్రూరు మండలం పక్కన చికటెపాలెం రోడ్డుకి 250 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవి కేసీఆర్ గారి పరిపాలనలో కట్టిన బెడ్రూములండి. చూడండి, ఓకే, ఆ ప్రభుత్వం వాళ్ళు నిర్మించారు, అయిపోయింది. ఆ గవర్నమెంటు కూలిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి. ఇల్లు అయితే కట్టారు, డబుల్ బెడ్రూమ్లు. పేదవాళ్ళకి ఆ ఇల్లులు ఇచ్చేస్తే వాళ్ళు గృహప్రవేశం చేసుకొని ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలతోని పిల్లలతోని సంతోషంగా ఉంటారు కదండి. కానీ గత 4 సంవత్సరాల కాంచి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇలానే ఉండేసి ఆ డబుల్ బెడ్రూమ్లు ఎలా అవుతున్నాయో తెలుసా? ఒక పేదవానికి పనికి రావట్లేదు, ఎవరికి పనికి రావట్లేదు. ఇలా అద్దాలు నాశనం అయిపోయి మొత్తం ఇల్లులన్నీ గలీజ్గా అయిపోయి ఇంట్లలో మొత్తం నాశనం చేసుకుంటున్నారు ఇక్కడ ఇల్లులు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మీకు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు కట్టిందే మా కోసం కదండి. మీరు కట్టిందే పేదవాని కోసం. మరి పేదవానికి ఇవ్వడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, సర్వే చేయండి. వారం రోజులు ఒక సర్వే అయిపోతుంది. మీరు ఎలక్షన్ పెడితే ఇంటింటి ప్రచారం అని చెప్పేసి వారం రోజుల్లో అన్ని వార్డులు అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నారు. అదే ఇట్లనే అనుకోండి, ఒక పేదవానికి అనుకోండి ఇల్లులు ఇద్దామని చెప్పేసి ఒక వారంలో మీరు ఇల్లులు మొత్తం తిరిగేసి సర్వే చేస్తే పేదవాడెవడో ధనికుడెవడో ఉన్నోడెవడో లేనుడెవడో మీకు అర్థం కాదా అండి? ఎందుకని డీలా చేస్తున్నారు? ఒక్కొక్క రెంటు కట్టాలంటే 4,000 5,000 తీసుకుంటున్నారు. పొద్దున్న దాకా కష్టపడితే వానికి వచ్చేది 300 200 400 ఈ తొర్రూరులో. వాడు అంత కష్టపడి ఇల్లుని గడపాలి, పిల్లల్ని గడపాలి, ఇటు కరెంట్ బిల్లు అవి ఇవి అని మొత్తం ఉన్నదంతా అటే పోతుంటే వాడు ఏం బతుకుతాడండి? ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్గా చెప్తున్నానండి, దయచేసి ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మా దగ్గర ఎమ్మెల్యే గారు ఎవరైనా ఈ వీడియో చేరవేసి కొంచెం మాకు ఇల్లులు వచ్చేటట్టు చేయండి ప్లీజ్. మేడం, ఒక్కసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్గా చెప్తున్నాం మేడం, మా బాధ అర్థం చేసుకొని మాకు ఇల్లులు మంజూరు చేసేయండి మేడం. ఎందుకు మేడం ఇట్లా ఉండి వేస్ట్ చేస్తున్నారు? మేము వచ్చేనే దీన్ని బాగా చేసుకుంటూ రూపుదిద్దుకుంటాం మేడం. కొంచెం మీకు కూడా పేరు ఉంటుంది ఇచ్చిందని. ప్లీజ్ మేడం, దయచేసి ఈ వీడియో తప్పుగా అనుకోకండి మేడం. మా బాధ కొద్దీ తీయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.